ఆ అండర్ గ్రౌండ్లలో ఆ యొక్క కోల్డ్ వాటర్లలో పెట్టి అక్కడ దీన్ని కూల్ ఉంచడానికి వాడేటువంటి కొన్ని ఏరియాల్లో అయితే వాటర్ స్కేర్సిటీ వస్తున్నది. అమెరికాలో కొన్ని నగరాల్లో ఎందుకంటే మొత్తం అక్కడ ఉన్న రిసోర్స్ అన్ని ఈ యొక్క ఏఐని వాడడానికి వాడుతున్నారు. అర్థమైందా? సో ఈ ఏఐ డేటాబేస్ తో పోలిస్తే అంటే ఒక 100,000 కంప్యూటర్లతో పోలిస్తే 1,00,000 కంప్యూటర్లతో పోలిస్తే ఆ యొక్క ఏఐ సెంటర్ ఏర్పడుతుంది అన్నట్టు. ఓకే, అంటే అంత ఎక్కువ డేటాని ప్రాసెస్ చేయాలి. అప్పుడే అది ఈ సిచ్యువేషన్కి ఏం చేయాలి, ఈ సిచ్యువేషన్కి ఏం చేయాలి, ఈ సిచ్యువేషన్కి ఏం చేయాలి, అంత డేటాను రిట్రీవ్ చేయాలి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అది ప్రాసెస్ చేయాలి. అప్పుడే అది ఏఐ పనిచేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నా కన్ను కొట్టుకొని మూసుకునే లోపల కన్ను ఇట్లయితే ఏమవుతుంది, అట్లయితే ఏమవుతుంది, ఇన్ని రకాల డేటాని నేను ఇన్పుట్ చేస్తేనే అది నా కన్ను ఇట్లా కొట్టుకున్నది అవుతుంది. ఇప్పుడు అది నేచర్ అయితే అంటే ఎంత పెద్ద కంప్యూటర్ ఏఐ సెంటర్ నిర్మించినా, ఎంత పెద్దగా చేసినా మనకి దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. మొత్తం ఈ సృష్టిలో ఉన్న డేటానంతా అందులో పెట్టలేం.